నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. మొత్తానికి ఫ్రీ బస్ వచ్చిన తర్వాత వైసీపీలో పెను మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అయితే దేనికి ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు. ఎందుకంటే ఆగస్టు 14న ఎప్పుడైతే పులివెందుల అండ్ అదేవిధంగా ఒంటిమిట్ట సంబంధించినటువంటి ఒక తుది తీర్పు ఏదైతే బయటపడిందో, ప్రజా తీర్పు, దీంతో వైసీపీకి ఇక మనుగడ లేదు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకు అంటే దాదాపు 31 ఏళ్ళుగా ఏకగ్రీవంగా ఎంచుకుంటున్నారు వైఎస్ ఫ్యామిలీనే అని చెప్పేసి అభూత కల్పన కల్పించినటువంటి ఒక వైఎస్ ఫ్యామిలీకి దాదాపు 685 ఓట్లు మాత్రం రావడంతో ప్రజలకి అందరికీ, అంటే ఏదైతే పులివెందులు కాకుండా మిగతా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కావచ్చు, అదేవిధంగా మిగతా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సరే వారందరికీ కూడా ఇదంతా ఉట్టుటి బూటకం అని చెప్పేసి అర్థమైపోయాను. దీంతో పూర్తి స్థాయిగా కూటమి వైపు ఎలా ఉన్నారు ప్రజలు, నిజంగా ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఎటువంటి మార్పులు రాబోతున్నాయనేది చాలా క్లియర్గా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే ఇదే విధంగా పులివెందులకు సంబంధించిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అడుగుతుంది ఏంటి అంటే, జగన్ని కూడా రాజీనామా చేసి ఇదే విధంగా ఒకవేళ ఎన్నికలు పెడితే అసలు నిజంగా జగన్కి ఎంత మెజారిటీ రాబోతుంది ఏంటి అనేది తెలుస్తుందని చెప్పేసి పులివెందుల ప్రజలే కాకుండా సీమ ప్రజలు కూడా కోరుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన తర్వాత జగన్లో ఫ్రస్ట్రేషన్ ఒక రకంగా ఉండి ఆ రోజు ప్రెస్ మీట్ అనేది ఒక రకంగా చూసాం. అదేవిధంగా చూసుకుంటే జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు మాత్రం దానికి మించిన ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ఆగస్టు 14 తర్వాత ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి ఎలా ఉందనేది అర్థమైపోయింది. దీంతో ఇది తీసి పక్కన పెడితే ఫ్రీ బస్ మహిళలు దాదాపు 2 కోట్ల పైన పైచిలుకున్న మహిళలందరికీ కూడా ఖచ్చితంగా ఈ ఫ్రీ బస్ అనేది అందరికీ వర్తిస్తుంది. పార్టీలు చూడం, మతాలు చూడం, కులాలు చూడం, ఏది చూడం, ఓన్లీ ఆధార్ కార్డు మాత్రమే చూస్తాం, మీరు ఓన్లీ ఆంధ్ర మహిళలు మాత్రమే చూస్తాం అని చెప్పేసి అనేది ఏదైతే ఫ్రీ బస్సుకు సంబంధించిన పథకం ఏదైతే ఉందో, ఈ పథకానికి సంబంధించి 2-3 రోజులు అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ మాత్రం సూపర్ 6 కాదు, ఇది సూపర్ 12 లాగా, అంటే దానికి డబల్ డోస్ ఇచ్చారని చెప్పేసి అని కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నటువంటి మహిళలను చూస్తూ వస్తున్నాం. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో తల్లికి సంబంధించి గౌరవ అధ్యక్షురాలుగా వైసీపీ పార్టీకి ఉంటే నిర్దాక్షిణీయంగా ఆ యొక్క సభ నుంచి గెంటేసినటువంటి వైనాన్ని చూసాం. సొంత చెల్లిని ఇంట్లోంచి బయటికి గెంటడం చూసాం. ఇంకొక చెల్లిని తండ్రి కేసుని పక్కన పెట్టి, తండ్రిని చంపిందే కాక ఆ కేసును పక్కన పెట్టి ఎలాగ నయవంచన చేశాడో చూసాం అంటూ ఏపీ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నెమరేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈరోజు వైసీపీకి సంబంధించిన అఫీషియల్ సోషల్ పేజ్ మొత్తం చూస్తే ఏదైతే ఆగస్టు 14 తర్వాత నుంచి కూడా మహిళలకు మేము చేశాము, మహిళలకు మేము ఇది చేశాము, ఏదైతే కాపు నేస్తామని, ఆ నేస్తామని, ఈ నేస్తామని చెప్పేసి చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు. కానీ ఏపీలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా అది చూసి ఇదేదో కొత్తగా పేర్లు వింటున్నామే, కొత్తగా మేము చూస్తున్నామే అనేటువంటి ధోరణిలో ఉంది. అయితే ఎందుకని ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో కొత్త రకమైన మార్పులు ఎందుకు వచ్చాయంటే మహిళల్ని ఆకట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచన. వాస్తవానికి గతంలో పురుషుల్ని ఆకట్టుకోవాలని చెప్పేసి ఏదైతే తీసుకున్నారో ఖచ్చితంగా మద్యం కావచ్చు, మద్యంలో మార్పులు కావచ్చు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళిన నివేదికలు, అంటే అసలు అది లిక్కరా, స్పోరియన్ లిక్కరా అనేది అర్థం కాకముందే పూర్తి 151 నుంచి 11 స్థానాలకు పరిమితమై, ఆ 11 స్థానాలు కూడా ఎందుకు వచ్చాయంటే ఖచ్చితంగా పులివెందుల్లో ఎలాంటి బెదిరింపులు ఏకగ్రీవ ఎన్నికలు అయితే జరిగాయో అలాగే జరిగాయి కాబట్టి ఆ 11 సీట్లు కూడా వచ్చాయని చెప్పేసి అయితే కొంతమంది అంటూ వస్తున్నారు. ఇప్పుడు అదే పులివెందులకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఖచ్చితంగా వైసీపీకి సంబంధించి నెగ్గినటువంటి ఒక 11 స్థానాలలో కూడా సేమ్ ఇదే రకమైన ఎన్నికలు అయితే జరపండి, ఆ 11 కూడా మిగిలవు, బోడి గుండు మిగులుతుంది అని చెప్పేసి అయితే ఏపీ ప్రజలు మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఫ్రీ బస్సుకు సంబంధించి మాత్రం ఇప్పుడు ఒక సూపర్ 6లో ఒక పెద్ద సిక్సర్ అనే చెప్పుకోవాలి. ఏపీలో ఉండేటువంటి దాదాపు 2.5 మహిళలు రోజు దాదాపు, అంటే ఒక టికెట్ ఏదైతే విజయవాడ నుంచి వైజాగ్ కావచ్చు దాదాపు 600 రూపాయలు ఉండే పైచీలకు ఉండేటువంటి ఒక టికెట్ ఏదైతే ఉందో ఆ టికెట్కి సంబంధించి ఫ్రీగా తిరుగుతున్నాం. అయితే యాక్చువల్గా దాని ఆ టికెట్ పైన కూడా ఏం ఇస్తున్నారు, టికెట్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నారు. ఎందుకంటే ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఏంటో తెలియాలి కాబట్టి ఆ టికెట్ వెనక ఏం చేస్తున్నారు, ఏదైతే విజయవాడ నుంచి వైజాగ్ దాకా
రూ. 600 ఫ్రీ ఫెయిర్ అని చెప్పేసి మీరు ఆంధ్ర మహిళ కాబట్టి మీరు ఫ్రీ ఫెయిర్ అని చెప్పేసి ఆ టికెట్ మీద మెన్షన్ చేసి మరి ఇస్తున్నారు. అయితే దాదాపు ఈ 2-3 రోజుల్లో వచ్చిన ఫీడ్బ్యాకే సూపర్ 6లో ఒక మంచి సిక్సర్ కొట్టారని చెప్పుకోవాలి. ఈ సిక్సర్ కొట్టిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి ఏమన్నారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బలమైన నమ్మకం ఏంటి అంటే 2019 నుంచి 24 దాకా వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళు చేసినటువంటి ఒక పూర్తి విధ్వంసం ఏదైతే ఉందో, ఖజానా చిల్లి గవ కూడా వదిలిపెట్టకుండా పోయినటువంటి వైనం ఏదో ఉందో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఖచ్చితంగా నెరవేర్చలేదు అనే బలమైనటువంటి ఒక నమ్మకంతో వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సూపర్ 6 మీద 6 కొట్టుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు ఏమీ అర్థం కానిటువంటి పరిస్థితి. అయితే ఫ్రీ బస్ మీద అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు అనేది ఒకసారి చూద్దాం. ఏపీ ప్రజలుగా మీరు దీనికి ఎలాంటి సమాధానం ఇస్తారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి ఏం మాట్లాడాడు విందాం. పిల్లలందరికీ ఉచిత బస్సు ఇది చాలా చిన్న హామీ. వాస్తవం చెప్పాలంటే సంవత్సరానికి మహా అయితే నెలకు 275 కోట్లు కావచ్చు, సంవత్సరానికి మహా అయితే 3500 కోట్లు కావచ్చు. చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీ పెట్టాడు. అయితే వాస్తవానికి ఏమంటున్నారంటే చాలా చిన్న హామీ ఇది, అసలు ఎంత పెద్ద ఖర్చు కూడా కాదు, మహా అంటే సంవత్సరానికి 3000 కోట్లు మాత్రం అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో పూర్తి మద్య నిషేధం చేస్తాము, ఓన్లీ 5 స్టార్ హోటల్ మాత్రమే పరిమితం చేస్తామని చెప్పి అన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదుగా. మద్యానికి సంబంధించిన డిస్టిలరీలు కావచ్చు, అవి కావచ్చు, అవి చేసుకుంటాయి, దాని నుంచి వస్తుంది. కానీ మీరు జోబులోంచి తీసి పెట్టాల్సినట్టయితే అవసరం లేదుగా. కానీ ఎందుకని అది సాధించలేకపోయినారు, ఎందుకని అది చేయలేకపోయినారు? అదేవిధంగా చూసుకుంటే ఉద్యోగస్తులకి పిఆర్సీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తా అని చెప్పేసి అన్నారు, ఎందుకని ఇవ్వలేదని చెప్పేసి అడుగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే మహిళలకు మీరు గతంలో చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే మీకు సంబంధించి తల్లికి వందనం ఏదైతే ఉందో, మీ హయాంలో వచ్చినటువంటి ఒక అమ్మఒడి ఏదైతే ఉందో, ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు పోతుందని చెప్పేసి అన్నారు. 15,000 రూపాయలు మీ అకౌంట్లో జమ కాబోతుంది, ప్రతి ఒక్క తల్లి కూడా చాలా సంతోషంగా ఉండబోతుందని చెప్పేసి అన్నారు. కానీ అదే క్రమంలో చూసుకుంటే ఏ తల్లికి కూడా రానటువంటి ఒక దిగ్భ్రాంతిలో మీరు తీసుకెళ్ళిపోయారు. ఏంటి అంటే ఒక తల్లికి దాదాపు 4 లేదా 3 పిల్లలు ఉంటే ఆ పిల్లల్లో ఒక్కరిని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అన్నారు. ఏ తల్లి అయినా సరే ఉన్నటువంటి ఒక బిడ్డల్ని ఎవరిని ఎంచుకుంటారు? కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పిల్లవాడికి, ఒక కుటుంబంలో దాదాపు 11 నుంచి 12 మంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా 13,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. అదేవిధంగా చూసుకుంటే అనాథ శరణాలయం కావచ్చు, మిగతా ఏదైతే హాస్టల్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ దగ్గర సంబంధించి హాస్టల్కి సంబంధించిన ట్రస్ట్కి సంబంధించినట్టు అకౌంట్లో కూడా పడుతూ వస్తున్నాయి. కానీ ఇది కూడా చాలా చిన్నది కదా, నువ్వే కదా చెప్పింది, స్వయాన భారతిరెడ్డి గారే కదా ప్రతి ఒక్క పిల్లవాడికి, ఈ పిల్లవాడికి, మీ పిల్లవాడికి ప్రతి ఒక్కరికి వస్తుందని చెప్పాను, అదెందుకు ఇవ్వలేకపోయి, ఇది కూడా చాలా చిన్న హామీ కదా అని చెప్పి ఇప్పుడు ఏపీ ప్రజలైతే అడుగుతూ వస్తున్నారు. సో వాస్తవానికి ఫ్రీ బస్సుకు సంబంధించి చాలా చిన్న హామీ అంటే కాదు. ఎందుకంటే దాదాపు 2019 నుంచి 24 దాకా చేసినటువంటి ఒక విధ్వంసం ఏదైతే ఉందో, దాదాపు రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి ఆర్థికులు ఎవరైతే ఉన్నారో, ఆర్థిక మేధావులు ఎవరైతే ఉన్నారో, వాస్తవానికి ఇలాంటి ఫ్రీ బీస్ చాలా వరకు తగ్గించుకుంటే మంచిది అని చెప్పేసి అంటున్నా సరే, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమికి సంబంధించినటువంటి లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదు ససేమిరా ప్రతి ఒక్క హామీ మనం ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ప్రజలకి సంక్షేమం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇంకేం మాట్లాడారో చూద్దాం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎగలు కొట్టేశాడు. మళ్ళీ 2వ సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్ ను చూస్తామంటే కనిపించడం లేదు. ఈ సంవత్సరము ఎగనమ్మే మా రాయలసీమలో. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఇయర్ ఎగరగొట్టేశారు అంటున్నారు. వాస్తవానికి మీరు ఇచ్చినటువంటి యొక్క ఏదైతే పెన్షన్లు మనం చూసుకుంటే, పెన్షన్లు కూడా మీరు ఏం చెప్పారండి, 1000 రూపాయలు పెంచేస్తామని చెప్పేసి అన్నారు. వాస్తవానికి ఎలా పెంచారు మీరు? సంవత్సరం ఎత్తు ఇవ్వలేదు, 2వ సంవత్సరంలో 250, 3వ సంవత్సరం 250, 4వ సంవత్సరం 250 చేస్తూనే ఇంకో 250 అసలు ఆ యొక్క సంవత్సరం కూడా ఇవ్వలేదు. దాదాపు 2 సంవత్సరాల పాటు మీరు పెన్షన్ ఇవ్వకుండా పోగొట్టారు. సో మీరు కూడా ఎగ్గొట్టేశారుగా. సో అది కాదు, వాస్తవానికి అప్పటికి ఇంకా నిధులున్నాయి, ఇంకా అప్పటికి అమరావతికి సంబంధించినటువంటి పెట్టుబడులు రాబోతున్నాయి, చాలా కంపెనీలు కూడా వచ్చాయి. కరెక్ట్గా సద్వినియోగం చేసి మీ స్వార్థం చూసుకోకుండా ఉంటే ఈరోజు ఆంధ్ర ఇంకో పొజిషన్ ఉండేది. ఖచ్చితంగా రెండోసారి కూడా మీరు వచ్చేటువంటి ఒక అవకాశాలు ఉండేవేమో. కానీ మీ స్వార్థం, మీ నేతల స్వార్థం చూసుకోబట్టి ఇలాంటి జరిగాయని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏదైతే వచ్చిన వెంటనే
ఏదైతే 3,000 రూపాయలది కాస్త 4,000 రూపాయలు పెన్షన్ చేస్తూ 3 నెలలు ఏదైతే ఎరియర్స్ ఉన్నాయో, అంటే ఎలక్షన్ కోడ్ వచ్చేసి ఆగిపోయినటువంటి 3 నెలలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఒక 1,000 కూడా కలిపి, అంటే అక్కడ 1,000 మొత్తం 4,000 మొత్తం కలిపి 7,000 రూపాయలు స్వయాన మీరు గతంలో అన్నట్టుగా వాలంటీర్లు లేకపోతే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అనేవి నెరవేరవు అని చెప్పేసి అన్న దానికి చెక్ పెడుతూ స్వయాన ముఖ్యమంత్రి గారు వెళ్ళడం, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్ళి ప్రతి ఇంటికి కూడా పంచడం. సో ఖచ్చితంగా వాలంటరీ సిస్టమ్ అనేది కాదు అని చెప్పడంలో అక్కడ సక్సెస్ అయ్యారు. అదేవిధంగా వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకం పెడతా అని చెప్పేసి అన్నారు, 4,000 రూపాయలు చేశారు. గతంలో ఉన్నటువంటి 3,000 పెంచారు. మొత్తం 7,000 రూపాయలు వృద్ధులకు సంబంధించిన పెన్షన్ చూసాం. సో ఇది కూడా చిన్న హామీయే కదా, మీరెందుకని ఒకేసారి 1,000 రూపాయలు పెంచలేదు అని చెప్పి ఏపీ ప్రజలు అడుగుతున్నారు. సో అందుకని పెంచలేదు కాబట్టి 151 స్థానాల నుంచి మీరు 11 స్థానాలకు పడిపోయారని చెప్పేసి అయితే అంటున్నారు. సో వాస్తవానికి ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు, 2వ సంవత్సరం ఎగ్గొట్టేశారు. వాస్తవానికి ఇప్పటికి అయింది ఓన్లీ సంవత్సరం 2 నెలల 6 రోజులు మాత్రమే. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ సంవత్సరం 2 నెలల 6 రోజులు మాత్రమే. కానీ ఎందుకనో జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా చూసుకుంటే వైసీపీ నేతలకి సరైన లెక్కలు రావో తెలియదు. కానీ ఇప్పటికే 2 సంవత్సరాలు వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అయిపోయి గట్టిగా కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాల్లో మళ్ళీ మనం మెలుకుంటాం. దాని తర్వాత మళ్ళీ మనం ఏదైతే ప్రజాస్వామ్యంలో మనం ఖచ్చితంగా జెండా ఎగరేస్తామని చెప్పి మాట్లాడుతున్న మాటలు నిజంగా ఏపీ ప్రజలు ఎలా దీన్ని తీసుకుంటున్నారనేది చూడాలి. అదేవిధంగా ఏం మాట్లాడో చూద్దాం. మహిళలందరూ ఎదురు చూస్తున్నారు, విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పోయి చూసి రావచ్చు కదా, బాగుంటుంది కదా అని చెప్పి. కర్నూలు, విజయనగరము, శ్రీకాకుళము, ప్రకాశము, అనంతపురం, నెల్లూరు వీళ్ళంతా మహిళలు ఎదురు చూస్తున్నారు. విజయవాడ, గుంటూరు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా, చూసి రావచ్చు కదా. వాస్తవానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కూటమికి సంబంధించినటువంటి ఒక సంక్షేమ పథకాలు కావచ్చు, సూపర్ 6కి సంబంధించిన హామీలు కావచ్చు, వాస్తవానికి కూటమి ప్రభుత్వం కొంత వెనకబడిందేమో ప్రచారంలో అని చెప్పి అనుకుంటున్నా సరే పూర్తి ప్రచార బాధ్యతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకు అంటే గతంలో కూడా చూసుకుంటే మనకి ఏదైతే రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పేసి అడిగి ఇంటికి వెళితే ఇంట్లోకి కూడా రానిటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే అనంతపురంకి సంబంధించినటువంటి ఒక ఇదే చంద్రబాబు నాయుడు గారి రీకాలింగ్ మేనిఫెస్టో అని చెప్పి వెళ్ళి ఒక వైసీపీకి సంబంధించిన కార్యకర్త దగ్గర స్కాన్ చేయండి, మీరు ఫోన్లో స్కాన్ చేయండి అని చెప్పేసి అని మాట్లాడి ఆ స్కాన్ చేసేసి దాదాపు 11,000 కొట్టేశారట. సో దీంతో ఇంటి దగ్గరికి ఎవరికో ఏ వైసీపీ అధికారులను కూడా నేతలను కూడా రానియనటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటుంటే వీళ్ళే ముందే ప్రచారం చేస్తున్నారు. ఇంటికి వెళ్ళిపోయి అమ్మ నీకు ఇది వస్తుందా, పెన్షన్ వస్తుందా, మీ ఇంట్లో ఉన్న 4 పిల్లలకి మీకు వస్తుందంటే అందరూ అవును అవును అంటున్నారు. సాక్షాత్తు వైసీపీ నేత ముందే మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడం లేదు, మీరు మోసం చేసినంత ఇంకెవరు చేయరని చెప్పేసి అనిపించుకుంటున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే దాదాపు ఏదైతే కూటమి చేస్తున్నటువంటి మంచికి కొంత కూటమి ప్రభుత్వం ప్రచారంలో కొంత వెనకబడి ఉన్నా సరే పూర్తి ప్రచార బాధ్యతలు మాత్రం వైసీపీ వాళ్ళు తీసుకున్నారని చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా చూసుకుంటే ఏదైతే అనంతపురం వాళ్ళు కావచ్చు, లేదా కడప కావచ్చు, పులివెందులు కావచ్చు, లేదా సీమ వాళ్ళందరూ కూడా ఎందుకో వైజాగ్ వెళ్ళి చూసి రావాలని చెప్పేసి కోరిక పడుతున్నారు అని చెప్పినారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నటువంటి ఒక ప్రచారానికి మాత్రం ఈరోజుతో చెక్ పడిందని చెప్పుకోవాలి. అందరూ కూడా హ్యాపీగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేటువంటి ఒక స్వతంత్రాన్ని నిజంగా ఆగస్టు 15 నుంచి ఏదైతే 2019-24 దాకా మహిళలు పూర్తిగా ఏదైతే వెనకబడ్డటువంటి ఒక సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా విముక్తి చెంది ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చు. ఎక్కడ గంజాయి బ్యాచ్లు లేవు, ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు లేదు. కొంతమంది అంటే వాలంటీర్లు అందరని కాదు కానీ కొంతమంది వాలంటీర్లు చేసినటువంటి కొంత ఇబ్బందులు కూడా చెక్ పడ్డాయని చెప్పి చెప్పుకోవచ్చు. అవతి కడుతున్నాడు కదా, ఎలా ఉందో చూసి రావచ్చు కదా అని చెప్పి. ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేసి రావచ్చు కదా, ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు కదా, విహారయాత్రలకు పోవచ్చు కదా, చూసి రావచ్చు కదా. విశాఖపట్నం దగ్గర నుంచి, విజయవాడ దగ్గర నుంచి, గుంటూరు దగ్గర నుంచి అందరూ చూసి రావచ్చు కదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఈ పెద్ద మనిషి ఏమో ఇటువంటి చిన్న హామీని కూడా నెరవేర్చడంలో మాత్రం ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన నైజాన్ని చూపిస్తా ఉన్నాడు. సో చూశారు కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్క విహారయాత్రకు కూడా మహిళలు ఏపీలో మీకు ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, అంటే మీరు ఆంధ్రాకు సంబంధించినటువంటి మహిళలు అని నిర్ధారించేటువంటి ఏ ఒక్క ప్రూఫ్ ఉన్నా సరే మీరు ఆంధ్రప్రదేశ్లో ఈ గతంలో సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా కడపలో ఏదైతే కడపలో బయలుదేరి
వైజాగ్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేసేయాలని చెప్పి చాలామంది మహిళలు ఎదురు చూస్తారు. అలా అయితే కుదరదు. ఎందుకంటే కడప నుంచి వైజాగ్ వెళ్ళాలంటే చాలా వందల కిలోమీటర్లు కాబట్టి ఎలాంటి బస్సు ఎక్కినా సరే అది కుదరదు, అలాంటి సాధ్యపడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినట్టుగా ప్రతి ఒక్క జిల్లాకి ఎయిర్పోర్ట్ కడతా అన్నారు. నిజంగా ఎయిర్పోర్ట్ మీరు కట్టి ఉండుంటే అది సాధ్యపడేది, నిజంగా ఆ కళ నెరవేరేదేమో. కానీ వాస్తవానికి ఫ్రీ బస్సుల్లో అన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ అదే మహిళ మళ్ళీ సాయంత్రం కల్లా కడప చేరుకోవడం మాత్రం ఇలాంటివి మాత్రం కుదరదు. ఎందుకంటే మీలాంటి కళలు మాత్రం వాళ్ళు చూపించరు కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.